ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా పిప్పలాద మహర్షి యొక్క చరిత్ర వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం రెండో భాగంలో పిప్పలాద మహర్షి రుద్రుడి యొక్క ఉపదేశం మేరకి దేవతల మీద పగ తీర్చుకునేటటువంటి విషయాన్ని ఆపేశాడు. ఆ తరువాత రుద్రుడు సృష్టించినటువంటి కృత్యని ఒక బంగారపు పాత్రలో ప్రవేశపెట్టి దాన్ని సముద్రంలో విడిచిపెట్టేశారు. అంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజున మూడో ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిప్పలాద మహర్షి ఒక రోజున పుష్పభద్ర అనేటువంటి నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక అందమైనటువంటి కన్యామణి ఆయన కనపడింది. ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి ఆమె ఎవరో అడిగి తెలుసుకున్నాడు. ఆమె స్వయంభూ మనువు వంశంలో పుట్టినటువంటి అనవజ్జుడు అనేటువంటి ఒక రాజుగారి కుమార్తె. ఆ రాజు గొప్ప విష్ణు భక్తుడు. భృగు మహర్షి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేసి ఇంద్ర పదవి తనను వరిస్తే కూడా తృణీకరించినటువంటి మహానుభావుడు ఆ రాజు. పుట్టింది స్వయంభూ మనువు వంశంలో. స్వయంభూ మనువు మొదటి మనువు 14 మనువుల్లో. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం, వైవస్వత మనువు. అయితే ఇక్కడ ఆ రాజుగారి దృష్టిలో ఇంద్ర పదవి చాలా అల్పమైనది. యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా ఈ లోకమే నాకు చాలు అని ఇంద్ర పదవిని కూడా తృణీకరించాడు ఆ మహానుభావుడు. దేవతల పక్షంలో ఒకసారి, రాక్షసుల పక్షంలో మరొకసారి యుద్ధం చేసి ఇంద్రుడిని ఒకసారి, బలిచక్రవర్తిని మరొకసారి ఓడించినటువంటి పరాక్రమశాలి ఈ రాజుగారు. రాక్షసుల పక్షంలో చేస్తే ఇంద్రుడిని ఓడించాడు, ఇంద్రుడి పక్షంలో చేసినప్పుడు బలిని ఓడించాడు. అయితే ఆ రాజుగారికి దేని యందు కోరిక లేదు. ఆయనకి 100 మంది కొడుకులు, ఒక కూతురు. ఆమె పేరే పద్మ. అపురూపమైనటువంటి సౌందర్య రాశి. పిప్పలాద మహర్షి చూసింది ఆమెనే. ఈ అనవజ్య మహారాజు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, మీరు మా కుమార్తెను చూశారు అని తెలిసింది. ఆమెను మీకిచ్చి వివాహం చేద్దామనేటువంటి కోరిక ఉంది నాకు. అయితే మీరు మునులు కదా, అదొక్కటే నాకు సందేహం. మీరు బ్రాహ్మణులు, మేమా క్షత్రియులు. అయితే నా కుమార్తె ఒప్పుకుంటే మీకిచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న. అయితే పిప్పలాదుడు అన్నాడు, ఓ రాజా, నీ కుమార్తెను నాకు ఇవ్వడంలో నీకు ఎటువంటి సందేహం అక్కర్లా. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూసి కాలజ్ఞానంతో బాగా ఆలోచించి నేను ఈ విషయం చెబుతున్నాను. నా తపోబలం వల్ల నాకు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ తెలుసు. ఈ వివాహం వల్ల లోకానికి కూడా క్షేమం కలుగుతుంది అన్న. వెంటనే ఆ రాజు సందేహించకుండా కూతుర్నిచ్చి మహర్షికి వివాహం జరిపించాడు. మరుక్షణం ఆయన తపోబలంతో సహజంగానే తనకు వచ్చినటువంటి వార్ధక్య వికారమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి మంచి నవయవ్వనం సంపాదించుకొని మంచి అందగాడు, బలవంతుడుగా అయినాడు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఒకనాడు పద్మావతి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామని ధర్మదేవతకు బుద్ధి పుట్టింది. ధర్మదేవత వేరు, యమధర్మరాజు వేరు. ఈయన ధర్ముడు అంటారు.
ఆమె నదీ తీరంలో స్నానం చేస్తూ ఉంటే ధర్మదేవత ఒక సుందరమైనటువంటి మానవాకారం ధరించి ఆమె దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నువ్వా బాగా అందగతివి, క్షత్రియకాంతవి, ఆ జడదారితో ఏం కాపురం చేస్తావు? అందువల్ల ఆయన్ని వదిలేసి నన్ను వరించు, నేను దేవతని అంటూ రథం నుంచి దిగి ఆమెను తన రథంలోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే పురుషాకృతిలో ఉన్నటువంటి ధర్మదేవతను కూడా శపించడానికి ఆ పతివ్రత శిరోమణి ఉద్యుక్తురాలైంది. అయితే అందుకు భయపడిపోయినటువంటి ధర్మదేవత వెంటనే తన నిజరూపాన్ని చూపించి తానెవరో చెప్పాడు. అయినా ఆమె ఊరుకోల. ఆమె అన్నది, ఓ ధర్మదేవత, నువ్వు చేసినటువంటి ఈ దుశ్చర్య క్షమించరానిది. నువ్వు చాలా సుందరుడివే, తేజోవంతుడివే అంటున్నావు, కానీ నీ తేజస్సు, నీ అందం, నీ యవ్వనం అన్నీ కూడా తక్షణమే నశించిపోవుగాక అని శపించింది. ఎవరికి దేని పట్ల వ్యామోహం, గర్వం ఉంటుందో వాటిని అణుస్తారు మహాత్ములు. ఇక్కడ పతివ్రత అయినటువంటి పద్మావతీదేవి శపించింది. మళ్ళీ ఒక్కసారి తన గురించి చెప్పుకొని క్షమాపణ వేడుకుందాం అనుకున్నాడు పాపం ధర్మదేవత. అప్పుడేమన్నది, ఓ ధర్మదేవత, నువ్వు ధర్మదేవతవే కావచ్చు, కానీ నా శాపం అప్రతిహతం. పంచభూతాలకైనా వినాశనం ఉండొచ్చేమో కానీ పతివ్రత శిరోమణి అయినటువంటి నా శాపానికి తిరుగులేదు. నువ్వు ధర్మదేవతవై ఉండి కూడా నాలాంటి పతివ్రతని పరీక్షించటానికి వచ్చావు. అందుకని నువ్వు చేసిన తప్పుకి నా ఆగ్రహానికి గురయ్యావు. నువ్వు నశించిపోతే సృష్టి కూడా నశించిపోతుంది. ధర్మదేవతమైనటువంటి నీవు చిరకాలం జీవించి ఉండాలి కదా, అయినా నా శాపం మాత్రం అనుభవించక తప్పదు. నీ క్షీణత ఒక్కసారే కాకుండా క్రమక్రమంగా క్షీణిస్తావు. అందుకని ధర్మం కృతయుగంలో 4 పాదాలతో నడిస్తే, త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలతో నడిచింది, ద్వాపరం వచ్చేసరికి 2 పాదాలు, కలియుగంలో 1 పాదం మాత్రమే ఉంటుంది. అంటే పావు వంతు మాత్రమే ధర్మం, 3/4 వంతు అధర్మం. అంటే ఈ పద్మావతి అనేటువంటి పతివ్రత శిరోమణి యొక్క శాపం వల్ల ధర్మానికి ఆ విధంగా క్షీణత ఏర్పడింది. మళ్ళీ కృతయుగం వచ్చిన తర్వాత నీకు పూర్ణత్వం వస్తుంది అని శాపాన్ని కొద్దిగా సడలించింది. ఆ తల్లి ఇంకా అన్నది, ఓ ధర్మదేవత, అయితే హరిభక్తులు, యతీశ్వరులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, భిక్షువులు, ప్రాజ్ఞులు, పతివ్రత శిరోమణులు, ధర్మ పరిపాలకులైనటువంటి రాజులు, దానపరులైనటువంటి వైశ్యులు, బ్రాహ్మణులను సేవించే శూద్రులు, ఈశ్వర భక్తులు, వీళ్ళందరి యందు నీవు పరిపూర్ణంగా ఉంటావు. వీళ్లల్లో నువ్వు పరిపూర్ణంగా ఉంటావు, ఎటువంటి వైక్లభ్యం ఉండదు అని ఆమె తన యొక్క శాపాన్ని కొంతవరకు సడలించి ధర్ముడికి ఎక్కువగా హాని చేయకుండా అనుగ్రహించింది. ఇక్కడ పరీక్షించాలనేటువంటి బుద్ధి ఈ దేవతలకి ఎందుకు పుడుతుంది అనేటువంటి అనుమానం వినేటటువంటి మీకు, చెప్పేటటువంటి నాకు కూడా వచ్చింది. దానికి జవాబుగా మనం మాట్లాడుకుంటే, పరీక్షకు గురి కానటువంటి గుణం కానీ ధర్మం కానీ దానికి రుజువు ఉండదు. అందుకనే చూడండి, మకిలి పట్టిన బంగారాన్ని ఒక కొలివిలో పెట్టి బాగా కాల్చి సుత్తితో సాగబొడితే ఆ పుటం పెట్టడం వల్ల అద్భుతంగా ప్రకాశిస్తుంది. భక్తులకు కూడా భగవంతుడు ఎందుకు పరీక్ష పెడతాడంటే, ఆ పరీక్షలో నిగ్గుదేలినటువంటి వాడికి అవ్యాజమైన కరుణ చూపించి అనుగ్రహిస్తాడు. ఇది ఉదాహరణకి ఒక పతివ్రత ఉంది. ఒక పరీక్ష తర్వాతే ఆమె యొక్క మహత్తు లోకానికి తెలుస్తుంది. ఇప్పుడు అనసూయాదేవి యొక్క మాహాత్యం
సతీ సుమతికి ఉదంతం వల్ల అందరికీ తెలిసింది కదా. మరి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం, సీతాదేవి యొక్క పాతివ్రత్యం, సీతాదేవి యొక్క పాతివ్రత్య వైభవం వల్ల సమస్త రాక్షస జాతి అంతరించిపోయింది. ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య వైభవం వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ధార్తరాష్ట్రులతో సహా మాడి మసైపోయింది. అటువంటప్పుడు ధర్మదేవతకి శాపం కలిగి మరి ధర్మదేవత క్షీణిస్తున్నది కదా, దానివల్ల లోకానికి ఏం లాభం అని మనకు అనుమానం రావచ్చు. అది యుగధర్మాన్ని ఈ విధంగా నిర్ణయించటానికి వచ్చింది ఈ శాపం. ఈ సంఘటన కేవలం నిమిత్త మాత్రం. ప్రతి ఋషి యొక్క చరిత్రలో కూడా ఇటువంటి పరీక్షల్లో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళు మహిమలు రుజువైనట్లు అనేకమైనటువంటి గాథలు మన పురాణాలు చెబుతున్నాయి, ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. సామాన్యుడికి పరీక్ష ఉండదు, గొప్ప వాళ్ళకే పరీక్ష. ఎందుకని? అంత గొప్పదనాన్ని సాధించిన వాళ్ళు నిలబడతారా లేదా ధర్మానికి అనేదే పరీక్ష. ఇంకా అన్నది ధర్మదేవతతో ఆ పతివ్రతా శిరోమణి పద్మ, ఓ మహాత్మా, నీవు ఇంకా అశ్వత్థము, వటవృక్షము, బిల్వవృక్షము, తులసి మొక్క, చందన వృక్షం, అలాగే దేవతలని అర్చించేటటువంటి పుష్పమాలల్లో, దేవాలయాలలో, పుణ్యతీర్థ జలాలలో, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు జరిగేటటువంటి దీక్షా స్థలాలలో, గోవుల యొక్క దేహాలలో నివసించే ఉంటాం. లోకమందంతా వ్యాపించి నేను చెప్పినటువంటి ఈ స్థానాల్లో కూడా నువ్వు ఉంటావు అని చెప్పింది. అందుకనే చూడండి, మనం చెప్పుకున్నటువంటి ఈ వృక్షాలు రావి చెట్టు, పిప్పల వృక్షం, మర్రి చెట్టు, బిల్వ వృక్షం, తులసి, అలాగే గంధం చెట్టు, అలాగే దేవతలకి పూజార్హమైనటువంటి పూలమాలలు, దేవాలయ ప్రాంగణాలు, పుణ్యతీర్థ స్థలాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు చేసేటటువంటి స్థలాలు, అలాగే గోవులలో ముఖ్యంగా ధర్మం ఉంటుంది. అప్పుడు ధర్మదేవత అన్నది, అమ్మా, నీ భర్త మార్కండేయ మహర్షి కంటే కూడా ఎక్కువ ఆయుష్మంతుడవుతాడు, కుబేరుడి కంటే ఎక్కువ ధనవంతుడవుతాడు, ఇంద్రుడి కంటే కూడా గొప్ప ఐశ్వర్య సంపన్నుడవుతాడు, కపిల మహర్షి కంటే కూడా సిద్ధపురుషుడవుతాడు, ఆఖరికి కైలాసవాసి అయినటువంటి శివుడితో కూడా సమానమని అనిపించుకుంటాడు, నిత్య యవ్వనంతో ఉంటాడు, సుస్థిరమైనటువంటి యవ్వనము, భాగ్యము, పతిసేవా పరాయణత్వం, అలాగే సత్పుత్రుల యొక్క భాగ్యం నీకు కలుగుతాయి, నీవు శాశ్వతమైనటువంటి కీర్తి కూడా పొందుతావు అని అనేకమైనటువంటి వరాలు ఆ పతివ్రతామ తల్లికి అనుగ్రహించాడు ధర్మదేవత. ఇక్కడ ధర్మదేవత అంటే సృష్టిలో సమస్త లోకాలను పరిపాలించి పోషిస్తూ ఉన్నటువంటి ఒకానొక గొప్ప శక్తి. సమస్త దేవతల్లో యక్ష కిన్నెర కింపురుషారి దేవతల అందరిలో కూడా ఈ ధర్మదేవత ఉంటుంది. ఈ ధర్మం అనేటువంటి భావన ఉంటుంది. అలాంటి ఒక గొప్ప శక్తి ఉంది. దేంట్లోనైతే ధర్మ భావన ఉంటుందో అదే ఈ జగత్తును క్షేమంగా ఉంచటానికి కారణభూతమవుతుంది. జగత్ కళ్యాణం కోసం మహాత్ములు పుణ్యం సంపాదిస్తారు, అంతేగాని వాళ్ళకేదో ఉత్తమ లోకాలు రావాలని సంపాదించరు. లోక కళ్యాణం కావాలి. అయితే పుణ్యానికి ముందు ధర్మభావన ఉండాలి. ధర్మంలో ఎవడికైతే నిష్ట కలుగుతుందో వాడు పుణ్యం చేస్తాడు. అంటే ధర్మమే లోకంలో క్షేమం. ధర్మం ఏం చెబుతోంది? పుణ్యకార్యాలు చెయ్యరా అని చెబుతోంది, పాపం చెయ్యొద్దు అని చెబుతుంది. అంటే పుణ్యం, తపస్సు, దానం అన్నీ కూడా ధర్మం యొక్క అధీనంలోనే ఉంటాయి.
మిగతా దేవతలందరినీ బ్రహ్మదేవుడు సృష్టించాడు కదా, మరి ధర్మదేవతను ఎవడు సృష్టించారు అంటే సృష్టి అట్లాగే ఉంది. దేవతలందరినీ ఈశ్వరుడే సృష్టించాడు. అయితే ధర్మదేవతను మాత్రం ఈశ్వరుడు సృష్టించల. ప్రత్యేకంగా ధర్మదేవతని ఎవరూ సృష్టింపబడలేదు. దక్షిణ దిక్కుకు అధిపతి యముడున్నాడు, ఆయనను ధర్మదేవత అని పిలుస్తాం. మరి యముడి యొక్క అధికారం ఏంటి? క్రింద లోకాలలో ఉన్నటువంటి జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ చేసి వాళ్ళ యొక్క పాప పుణ్యాలను బట్టి కొన్ని తరగతులని నిర్ణయిస్తాడు. అదే ఆయన పని. అంతవరకు మాత్రమే ధర్మదేవత. అతడిని ధర్ముడని ధర్మదేవత అని పిలుస్తాం. అయితే మొత్తం సృష్టిలో ఒక ధర్మదేవత ఉంది. సృష్టిలో బ్రహ్మలో ధర్మం ఉంది, ఇంద్రుడిలో ధర్మం ఉంది, అన్నిట్లో ధర్మం ఉంది. అయితే అధర్మం కూడా ఉన్నది. హింస చేసి బతకటం ధర్మం అని రాక్షసులు అంటారు. అదేమంటే మా కుల ధర్మం అంటారు. వాళ్ళ స్వభావం అది. అయితే వాళ్ళు అధర్మాన్ని విడిచిపెట్టి క్షేమాన్ని పొందడానికి, దేవతలు కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా ధర్మం అధర్మం రెండు కూడా సృష్టి అంతా కూడా వ్యాపించి ఈ సృష్టిలోనే నిండి నిబిడీకృతమైంది. ఈ సృష్టిలో ఉండేటటువంటి పోషక పదార్థం ఏదైతే ఉందో అది మనకు సుఖాన్ని ఇస్తుంది, మంచి భవిష్యత్తును ఇస్తుంది, క్షేమాన్ని కూడా ఇస్తుంది. అయితే మనకి సుఖము, భవిష్యత్తు, క్షేమం ఇచ్చేటటువంటి ధర్మము అనేటువంటి ఒక లక్షణం, అదే ఒక దేవతా స్వరూపం మన సృష్టిలోకి వచ్చింది. ఈ జరిగిన విషయాన్నంతా ఆ పద్మ ఇంటికొచ్చి భర్తకి చెప్పింది. మహర్షికి చెప్పింది, పిప్పలాద మహర్షికి. అనంతర కాలంలో ఆమెకు 5 పిల్లలు పుట్టారు. పిప్పలాద మహర్షి, ఆయన భార్య చిరకాలం వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ బ్రహ్మ విద్యా పారంగతుడయ్యాడు పిప్పలాద మహర్షి. అనేక మంది శిష్యులు ఆయనకు ఏర్పడ్డారు. వాళ్ళందరికీ విద్యాభ్యాసం చేయిస్తూ లోకానుగ్రహం చేస్తూ ఉన్నాడు పిప్పలాదుడు. అటువంటి సమయంలో ఆయన దగ్గరికి బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి బోధ కోసం అనేక మంది మహాత్ములు వస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకనాడు ఆయన ఆశ్రమానికి కాత్యాయన మహర్షి సంతతిలో ఉండేటటువంటి కబంధుడు అనేటువంటి ఒక ఋషి, భృగువంశంలో పుట్టినటువంటి వైదర్భి అనేటువంటి మరొక ఋషి, అశ్వలాయన వంశంలో పుట్టినటువంటి కౌసల్యుడు అనేటువంటి ఒక ఋషి, గర్గాచార్యుడి యొక్క వంశంలో పుట్టినటువంటి శౌర్యాయణి అనేటువంటి ఒక ఋషి, సత్యకాముని సంతానమైనటువంటి శైభ్యుడు అనేటువంటి ఋషి, భరద్వాజ మహర్షి వంశంలో పుట్టిన సుకేశుడు అనేటువంటి ఋషి వచ్చారు. అంటే వాళ్ళందరూ వచ్చేటప్పుడు సమిధలు తీసుకొచ్చారు. ఉత్త చేతులతో వెళ్ళరు మహాత్ముల దగ్గరికి, గురువుల దగ్గరికి. సమిధలు ఎందుకు తెస్తారు అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో ఉపయోగపడటానికి. అలా సమిధలు తీసుకొచ్చి ఆయనకి నమస్కరించి పిప్పలాదుడికి తమకి బ్రహ్మ విద్యను చెప్పమని అడిగారు. అది అప్పటి సంప్రదాయం. ఇప్పటి సంప్రదాయం ఏంటి? గురువులకు ఏదైనా కానుకలు తీసుకువెళతారు. అంటే గురువుకి, గురుపత్నికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఏవో కొన్ని తీసుకువెళ్ళి ఇవ్వడం అనేది. అలా తీసుకువెళ్ళి వాళ్ళు ఆయన్ని అడిగారు, ఓ మహాత్మా, మేము సగుణోపాసన చేశాం, చిత్తశుద్ధి కూడా సంపాదించాం, అలాగే వాసన త్రయాన్ని జయించాం. 3 వాసనలు ఉంటాయి. బ్రహ్మజ్ఞాన సంపాదన అనేటువంటి కోరిక మాకు తీవ్రంగా ఉండడం వల్ల ఒక సద్గురువును అన్వేషిస్తూ మీ దగ్గరకు వచ్చాం. అందుకని మీరు మమ్మల్ని అనుగ్రహించాలి అని అడిగారు.
ఇవన్నీ తెలిసి కూడా పిప్పలాదుడు వాళ్ళతో అన్నాడు, ఓ మహర్షులారా, అయితే మీరు నా దగ్గర 1 సంవత్సరం పాటు శుశ్రూష చేయండి. సంవత్సరం పాటు నా ఆశ్రమంలో ఉన్న తర్వాత నేను మీ యొక్క అనుమానాలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తానన్నాడు. రాగానే చెప్పరు, పరీక్షిస్తారు. గురువు ఎప్పుడు కూడా శిష్యులని పరీక్షిస్తాడు. వాళ్ళు 6 ఆయన దగ్గరికి యథార్థమైనటువంటి బ్రహ్మ విద్య ఉపాసన చేయటానికి ఆ జిజ్ఞాసతో వచ్చారు కాబట్టి 1 సంవత్సరం పాటు ఆయన ఆశ్రమంలోనే ఉంటూ గురు శుశ్రూష చేస్తూ తపస్సు చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షలో ఉండిపోయారు. ఆయన ఆశ్రమంలో వాళ్ళు అలా 1 సంవత్సరం పాటు గడిపారు. గడువు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి తమ సందేహాలు నివారణ చేయమని కోరుకున్నారు. అప్పుడు కబంధుడు అనేవాడు అడిగాడు, ఓ దేవా, ఓ గురువర్య, ప్రజా సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు పిప్పలాద మహర్షి ఈ 6 అడిగినటువంటి ప్రశ్నలకి ఎలాంటి జవాబులు చెప్పాడు అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మనం కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.